పెయిన్ అండ్ డిస్ట్రెస్ లేకుండా బతకాలి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే మనం గమనిస్తే ఆరోగ్యం అన్నాం. ఆరోగ్యం అంటే ఆ ప్లస్ రోగం, నా రోగం, నా రోగం అరోగం. సంస్కృతంలో నా రోగం ఈజ్ అరోగం, ఆరోగ్యస్య భావ ఆరోగ్యం, ఆరోగ్యస్య భావ ఆరోగ్యం అంటే రోగం లేని స్థితిని మనకు కావాలి బేసిక్గా చెప్పడం. ఆ రోగం కూడా ఇంట్రెస్టింగ్గా రోగం అనే వర్డ్ రుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. రుజ్ అంటే పెయిన్ అని అర్థం సంస్కృతంలో. సో పెయిన్ లేకుండా ఉండడాన్ని ఆరోగ్యము అన్నారు. అనారోగ్యం అంటే 2 నెగిటివ్స్, రోగము ఆరోగ్యము, ఇంకొక ఆ యాడ్ చేస్తే అనా అవుతుంది, అది అనారోగ్యం. సో అలా 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఒరిజినల్ మీనింగ్కి వెళ్తుందనమాట. సో అలాగా ఆరోగ్యం ఉండడం అనేది కదా కావాల్సింది. సో క్రానిక్ డిసీజెస్లో ఈ ఏఐ ఏం చేస్తుందంటే డాక్టర్కి ఈ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ డేటా పేషెంట్ నుంచి వచ్చినప్పుడు అండ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ జెనెటిక్ టెస్టింగ్. కొన్ని డిసీజెస్కి కానీ కొన్ని డ్రగ్స్కి కానీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తున్నారు, ఫార్మకో జెనెటిక్స్ అంటాం. ఆ డేటా కూడా ఏఐలో ఫీడ్ చేసి నీకు పర్సనలైజ్డ్ మెడికల్ నాలెడ్జ్, మెడికల్ అడ్వైస్ ఇవ్వడానికి డాక్టర్ ఉపయోగపడతాడు. అఫ్కోర్స్ అక్యూట్ డిసీజెస్లో సర్జికల్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రోబోటిక్స్ వస్తున్నాయి, దాంట్లో ప్రెసిషన్ మెడిసిన్ అని వస్తుంది. ప్రిసైజ్గా బ్లడ్ ఎంత తక్కువ అయితే అంత తక్కువగా. మేము ఎంబీబీఎస్ చేసేటప్పుడు గాల్ బ్లాడర్ తీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసి మేము హౌస్ సర్జన్స్ని ఇట్లా దట్ ఈస్ అవర్ రోల్. ఇట్లా అవన్నీ పెట్టి పట్టుకొని వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ చేస్తే మెయిన్ సర్జన్ వచ్చి సర్జన్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, చిన్న హోల్స్ పెట్టి కెమెరాలు పెట్టేసి సర్జరీ చేసేస్తున్నారు. అలానే అది ఇంకా బెటర్ అవుతుంటుంది అనమాట. అది దట్ ఈస్ ద న్యాచురల్ ప్రోసెస్. ఇప్పుడు డాక్టర్ ఏమవుతుందంటే ఆయనకి మళ్ళీ హ్యుమానిటీస్ని పట్టుకురావాలి సైన్సెస్లోకి. హ్యుమానిటీస్ అంటే ఏంటి, పేషెంట్కి బయాసెస్ ఏంటి, ఆయన ఫియర్స్ ఏంటి, ఆయన ప్రిఫరెన్సెస్ ఏమిటి, అవన్నీ అర్థం చేసుకొని సరైన గైడెన్స్ ఇవ్వడానికి హ్యూమన్ ఏజెంట్ ఉపయోగపడుతుంది అనమాట, ఈ డేటా అంతా పట్టుకొని ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు మేము నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా మెడిసిన్లో, మేము మెడికల్ స్టూడెంట్స్కి ట్రైన్ చేసేటప్పుడు మేము మెయిన్గా వాళ్ళ దగ్గర చూసేది ఏంటంటే వాళ్ళకి ఎంత గుర్తుంది, మెమరీ ఏమిటి అనేది కాదు, వాళ్ళు పేషెంట్తో ఎలా మాట్లాడుతున్నాడు. ఒక బ్యాడ్ న్యూస్ అంటే డయాబెటీస్ వస్తే అది కూడా బ్యాడ్ న్యూసే. ఫస్ట్ టైం డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది, ఏ డయాగ్నోసిస్ అయినా సరే హైపోథైరాయిడిజం ఏదైనా సరే బ్యాడ్ న్యూసే. సో అది ఎట్లా బ్రేక్ చేస్తున్నాడు పేషెంట్కి. క్యాన్సర్ వస్తే దట్ ఈస్ అఫ్ కోర్స్ బిగ్గర్ ప్రాబ్లం. దాన్ని హౌ ఈజ్ హీ ఆర్ షీ అడ్రసింగ్ దాట్ కాన్వర్సేషన్ విత్ ద పేషెంట్, దాని మీద మా ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రైనింగ్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఫస్ట్ 2 years నేను ఇందాక చెప్తున్నా కదా మా మెడికల్ కరికులం ఎలా ఉందంటే చాలా రోట్ మెమరైజేషన్ మీద ఇప్పటిదాకా ఉన్నదన్నమాట. అంటే ఫస్ట్ మీరు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ టచ్ మీద మళ్ళీ ఫోకస్ రాబోతోంది, పర్సనలైజ్డ్ మెడిసిన్ మీద మళ్ళీ ఫోకస్ రాబోతోంది. ఇప్పటిదాకా గత 400 ఏళ్ళుగా ఏం చేశారంటే అప్పటిదాకా జరిగిన మెడిసిన్ రీప్లేస్ చేసేసారు కదా, రిఫార్మ్ చేయాల రీప్లేస్ చేశారని చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ అబ్జర్వేషన్, అనాటమీ మాకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే అనాటమీ డైసెక్షన్లో మమ్మల్ని ఎందుకు పడేస్తారంటే తీసుకెళ్ళి నువ్వు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనే సైన్సెస్ కింద వస్తుంది. అది ఏవో ఉన్నాయి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేవో ఇంబ్యాలెన్స్ అయినాయి, వాటిని బ్యాలెన్స్ చేస్తాను అంటే కుదరదు. నువ్వు డైరెక్ట్గా ఈ నరం ఎక్కడుంది ప్రాక్టికల్గా నువ్వు చూపించాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఐసోలేట్ ఇట్ అండ్ స్టడీ ఇట్, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. అట్లాగే వచ్చిందనమాట. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అదంతా ఒకటి. ఆ తర్వాత ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇదంతా ఇది యాక్చువల్గా హిస్టరీ ఆఫ్ మెడిసిన్లో ఇలానే ఉంది, ఇలానే వచ్చింది. మీరు గమనిస్తే మెడిసిన్ రాకముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చదువుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీకి డాక్టర్కి ఏమిటి సంబంధం? ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ని చూస్తే వాళ్ళేం ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవరు. ఫిజిక్స్లో మేమేం చదువుతాం, యాక్సలరేషను, వెలాసిటీ, అవి చదువుతాం. ఎందుకంటే మన బాడీ కూడా ఒక మెషిన్ లాంటిది అనేది కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అంటే ఒక 500 ఏళ్ళుగా
బాడీ మెషిన్ అయితే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలియాలి కదా. బాడీ ఒక మెషీనే కాదు, అది బయోకెమికల్ ల్యాబ్. ఆ బయోకెమికల్ ల్యాబ్లో మీరు కెమిస్ట్రీ మారుతూ ఉంటే మీ బాడీలో అన్నీ మారుతూ ఉంటాయి. సో అందుకని మందులు మేమేమిస్తున్నాం, మందుల ద్వారా ఒక మాలిక్యూల్ ఇస్తున్నాం. ఆ మాలిక్యూల్ ఇస్తే కెమిస్ట్రీ మారుతుంది, కెమిస్ట్రీ మారితే బాడీ ఫంక్షన్ మారుతుంది. సో ఇలాగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి తర్వాత ఇదంతా చదువుకొని ఇట్లాగా ఆ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం అనేది ప్రతి డాక్టర్కి. ఎందుకంటే లేకపోతే ఏ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఇవల్యూషన్లో ఉన్నాము మనం అనేది అర్థం కాదు డాక్టర్కి. ఏదో అమెరికాలో పుస్తకాలు రాస్తున్నారు, అమెరికా కాకపోతే యూరప్ లేకపోతే ఇంకో చోట ఎక్కడో వెస్ట్ నుంచి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ పుస్తకాలకు వెళ్తోంది, పుస్తకాలను మేము మెమరైజ్ చేస్తున్నాం. ఇలా కాకుండా అసలు ఎట్లాగా వచ్చింది ఆ నాలెడ్జ్, ఎటు వెళ్తున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఏ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఉన్నాం అని తెలిస్తే తప్ప ఈ ఏఐ క్రియేట్ చేసిన సునామీకి మనం తట్టుకోలేము. ఏ డైరెక్షన్లో ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో మనకు అర్థం కావాలంటే మళ్ళీ హిస్టరీ తెలియాలి, హ్యుమానిటీస్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను 50-60 మందిని రోజుకి చూస్తుంటే పేషెంట్ని, ఒక పేషెంట్కి నాకు ఎంత టైం ఉంటుంది? 2 minutes 3 minutes ఉంటుంది. ఆ 2-3 minutesలో ఎంత అని నేను చేయగలను పేషెంట్కి. సో అది ఏఐ మనకి ఇస్తుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా. దాన్ని యూజ్ చేసి ఆ పేషెంట్కి ఆ యునీక్ పర్సన్, ఈజ్ నాట్ అన్ యావరేజ్. He's not an average. We have to get to that new concept of unique person. Correct. పర్సనలైజ్ మెడిసిన్ని మళ్ళీ మనం ఆ మైండ్ ట్యూన్ చేసుకొని చేయడానికి సరిగ్గా మనం అర్థం చేసుకొని చేస్తే అలా ఉపయోగపడుతుంది. AI బాగా ఉపయోగపడుతుంది, అందులో డౌటే లేదు. కాకపోతే ఏఐ కొన్ని ఫీల్డ్స్ని రిప్లేస్ చేస్తుంది. ఇప్పుడు రేడియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, రేడియాలజిస్ట్ చాలా మటుకు రిప్లేస్ అవుతారు. ఇప్పటికి ఇంకా అవుతారు. ఎందుకంటే అది దాంట్లో మీకు పేషెంట్ ఇంటరాక్షన్ ఉండదు కదా, అందులో ఉన్న ప్యాటర్న్ రికగ్నిషనే కదా. ప్యాటర్న్ రికగ్నిషన్ ఏఐ కెన్ డూ ఇట్ బెటర్ దాన్ హ్యూమన్స్. నేను నా లైఫ్ స్పాన్లో 10,000 స్కాన్లు చదవగలిగితే ఏఐ 10 లక్షల స్కాన్లు చదువుతుంది ఆ ఒక్క ఏఐ. సో మాకు ఇప్పుడు కొన్ని స్కాన్స్లో ఏఐ కంపల్సరీ చేశారు. రేడియాలజిస్ట్ ఉన్నా సరే ఏఐ చేయాల్సిందే, రీడింగ్ చెయ్యాలి. బట్ రేడియాలజిస్ట్ కూడా దాన్ని రీడ్ చేసి సైన్ చేస్తాడు కింద. ప్రస్తుతానికి అలా ఉన్నది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామోగ్రామ్లో ఆ ట్యూమర్స్, బ్రెస్ట్ మ్యామోగ్రామ్ కదా, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్లో హ్యూమన్ ఐ కంటే ఏఐ ఈజ్ ఏబుల్ టు పికప్ టైనీ ఇదన్నమాట డిసీజ్. బట్ వాడు ఏం చేస్తాడంటే పక్క నుండి ఇది సిగ్నిఫికెంటా కాదా అని చూస్తాడు, లేదా ఓవర్ రీడింగ్ అవుతుంది అని చెప్పి. ఓవర్ రీడింగ్ అయితే ఏమవుతుంది, అన్నెసరీ సర్జరీస్ అవుతాయి, రేడియేషన్ వస్తుంది, అది వస్తుంది దానికి ప్రస్తుతానికి. బట్ ఏఐ ఇంకా 5 ఏళ్ళు అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇట్ మే బి మోర్ ప్రిసైజ్, మోర్ ఎఫిషియెంట్, ఎర్రర్స్ తగ్గుతాయి. అలాగే ఏఐ ఉపయోగపడుతుంది.